కదా. కాదు, మీకు పెద్ద సినిమా స్టోరీ తెలుసా? నాకు తెలుసు. బట్ ఆఫ్టర్ లిస్నింగ్ టు ది స్టోరీ మీకే అనిపించింది అది చెప్పండి. యూ థింక్ డౌట్ నాకు ఏమన్నా? అసలు ఏంద్రా డిస్కషన్ ఇది అని చేయడమే. అనిపించింది. ఏంటి ఇలా ఈ స్టోరీతో నువ్వు ఈ సినిమా తీస్తున్నావు, మళ్ళీ ఆ చిక్రీలు గిక్రీలు అని పెట్టి. మీరు ఇంగ్లీష్లో దిస్ ప్రొటాగనిస్ట్ ఈస్ వెరీ బ్యాడ్, దట్ కాన్ఫ్లిక్ట్ ఈజ్ వెరీ స్లో, వెరీ నరేషన్, వెరీ తొక్క తోలు తురుము, ఏంది ఇవన్నీ మాకు? మళ్ళీ దానికి ఒక సంఘం, దానికి ఒక మళ్ళీ ఒక మీటింగ్. ఫిలిం మేకింగ్ ఈజ్ నాట్ ఏ ఎడ్యుకేషన్, ఫిలిం మేకింగ్ ఈజ్ ఏ ఆర్ట్. ఆర్ట్కి విద్య ఉండదు, ప్రాక్టీస్ మాత్రమే ఉంటుంది, మెప్పించటం మాత్రమే ఉంటుంది. సో ఈ వీడియో అయితే చూశారు కదా, దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో నా ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేసి వీడియోని చూడటం అయితే స్టార్ట్ చేయండి. సో ఈ వీడియో చూసి చూడంగానే నేను ఇంకా ఈ సెటప్ అంతా పెట్టుకొని మీ ముందుకైతే వచ్చేసాను. ఖచ్చితంగా మాట్లాడి తీరాలి. సో ఎందుకు మాట్లాడాలంటే నేను చెప్తా దానికి వెళ్ళబోయే ముందు. యాక్చువల్గా సినిమా అంటే ఒక ఎంటర్టైన్మెంట్, ఆ సినిమా అంటే అదొక ఇండస్ట్రీ, దాని మీద చాలామంది పనిచేస్తారు, దాని మీద చాలామంది బతుకుతారు. అన్ని సినిమాలు హిట్ అవ్వాలని లేదు, అన్ని సినిమాలు ఫ్లాప్ అవ్వాలని కూడా లేదు. సో దాన్ని చూసి నాలాంటి ఒక రివ్యూ నేనే అనుకోండి, నేనేం చేస్తాను, నా ఒపీనియన్ చెప్తాను. అది నాకు నచ్చలేదని చెప్తా, నా వర్టికే నచ్చలేదు, మిగతా వాళ్ళ వాటికి నాకు సంబంధం లేదు. అది మీరు చూస్తే కనుక అది తెలిసేది, మీకు నచ్చింది నచ్చంది. నేను ఏది నచ్చితే అది చెప్పేస్తే మీరు వెళ్ళి చూసేస్తారా? ఏది నచ్చలేదని చూడకుండా ఉంటారా? ఉండరు కదా. మీకంటూ ఒక ఇండివిజువల్ ఒపీనియన్ అయితే ఉండిద్ది. సో నేను చెప్పానని చెప్పి ఇంతకుముందు అవతార్ సినిమా చూసేవాళ్ళు ఉండరు, చూడని వాళ్ళు ఉండరు. వాళ్ళకి ఇష్టమైతే వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటే వెళ్తారు, టైం ఉంటే వెళ్తారు. సో అది మేమేదో వీడియోస్ కోసం చెబుతాం, మాకు ఖచ్చితంగా డబ్బులు వస్తాయనే చెప్తాం. ఇంతకుముందు మనం సినిమా చూసి వచ్చిన ఫ్రెండ్స్ని సినిమా ఎలా ఉందిరా అంటే బాగుందిరా అని చెబుతాడు, బాగలేదురా అని చెబుతాడు, వాడికి నచ్చిన విషయం చెబుతాడు, నచ్చని విషయం చెబుతాడు. అదే నేను మీ ముందుకు వచ్చి ఒక వీడియో పెట్టి రికార్డింగ్ చేసి మీకు పెడుతుంటే దానివల్ల నాకు కూడా ₹1 వస్తుంది. నేను మీకు చెప్పుకుంటున్నాను ఫ్రెండ్స్ కాబట్టి. సో అంతే, నథింగ్. ఇందులో రివ్యూస్ అంటే ఏం లేవు. యాక్చువల్గా సినిమాని వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే, సో కాల్డ్ రివ్యూవర్స్, సినిమా అనేది ఒక సబ్జెక్ట్గా తీసుకొని దానికి A+B² సూత్రం వేసి అది ఫైనల్గా ఆన్సర్ వస్తే సమ్ సాల్వ్ అయినట్టు. ఇది కూడా అంతే. అన్ని పాటిస్తే సినిమా హిట్ అయినదంటే ఎవరు చెప్పాడు నీకు? ఎవరు చెప్పారా మీకు సినిమా ఈ కొలమానంలోనే తీయాలి, ఇవి ఉండాలి, వీటిని పెట్టి సినిమా తీస్తే హిట్? అది మీరు అందరూ ఒక మాట అనొచ్చు, మీరు తీయొచ్చు. మీరేమంటారు దానికి? మేము తీయము, చూసి ఎట్టుందో చెప్తామంటారు. ఓకే, చూసింది ఎట్టుందో నువ్వు చెబుతావు, అది నిన్ను నమ్మిన వాళ్ళు సినిమాకి వెళ్తారు వెళ్ళలేరు, అది మీ ఆడియన్స్ ఇష్టం. కానీ షూటింగ్లో జరుగుతున్న ఒక సినిమాని తీసుకొచ్చి ఆ స్టోరీ నాకు తెలుసు, దీని గురించి నువ్వు బుచ్చుబాబు చిక్రీలు సాంగులు పెడుతున్నావు. అంత హేళనగా ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు అంత తక్కువ చేసి ఎందుకు మాట్లాడుతున్నావు? చదువుకున్నావు కదా. ఒక ప్రాజెక్టు వాళ్ళు ఏదో కష్టపడి తీస్తున్నారు, అది హిట్ అవ్వదో వాళ్ళ ఇష్టం అయ్యా, అది వాళ్ళు డబ్బులు పెట్టి తీస్తున్నారు. సినిమా వచ్చిన తర్వాత దాని గురించి చెప్పు. అలా కాదని చెప్పి సినిమా నాకు కథ తెలుసు, ఆ కథ బాగలేదంటే నువ్వు ఎవడరా జడ్జ్ చేయడానికి? అసలు సినిమా 100% పూర్తయిన తర్వాతే దాన్ని మనం చెప్పగలం. నీకు 100 స్టోరీలు చెబుతాడు, అది తీస్తాడని గ్యారంటీ ఏమైనా ఉందా? అసలు ఆ స్టోరీలు ఏం పాయింటో నీకు తెలుసా? స్టోరీ చెప్పటం వేరు, నోటితో చెప్పటం వేరు, విజువల్గా మ్యూజికల్గా చూపించటం వేరు. విజువల్గా మ్యూజికల్గా చూపించడం ద్వారా ఏమవుతుందంటే కనెక్ట్ అవుతారు ఆడియన్స్. సో ఇక్కడ సినిమా హిట్టు ఫట్టు అనే తేలేదు, రెండు విషయాల్లో. మనం ఎక్కువ మంది ఎవరైతే కనెక్ట్ అవుతారో అది సినిమా బ్లాక్ బస్టర్ అయింది, తక్కువ మంది ఎవరైతే కనెక్ట్ అవుతారో ఆ సినిమా ఫ్లాప్ అయింది. కానీ ఖచ్చితంగా కనెక్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు, కనెక్ట్ అవ్వని వాళ్ళు ఉంటారు. సో అంత చిన్న లాజిక్ని మిస్ అయిపోయి మీరు ఇంగ్లీష్లో దిస్ ప్రొటాగనిస్ట్ ఈజ్ వెరీ బ్యాడ్, దట్ కాన్ఫ్లిక్ట్ ఈజ్ వెరీ స్లో, వెరీ నరేషన్, వెరీ తొక్క తోలు తురుము, ఏంది ఇవన్నీ మాకు? మళ్ళీ దానికి ఒక సంఘం, దానికి మళ్ళీ ఒక మీటింగ్. సో మీకు అంత నాలెడ్జ్ ఉంటే ఒక విషయం పట్ల అవగాహన ఉంటే మీరు చేసి చూడాలి. ఒకసారి చూసిన తర్వాత మాట్లాడే హక్కు మీకు ఉంటుంది. అయినా కానీ చెయ్యకపోయినా రాని ప్రాజెక్టు గురించి, తెరకెక్కని ప్రాజెక్టు గురించి, ఇంకా ఎక్కుతున్న ప్రాజెక్టు గురించి దాన్ని మీరు ఇప్పటి నుంచే డిగ్రేడ్ చేయాలంటాం. కామన్ సెన్స్ ఉందా మీకు? అసలుకి
ఒక ఇంకిత జ్ఞానం ఉంటే దాన్ని ఒక ప్రాజెక్ట్ని ఒక ప్రోడక్ట్ని లూప్ హోల్స్ ఉంటాయి, వాళ్ళు సరి చేసుకుంటారు. ఆ స్టోరీని ఏమన్నా మలుపులు తిప్పాలనుకుంటే తిప్పుతారు. వాళ్ళకి మార్చి 27 దాకా టైం ఉంది. అందులో కట్ చేసిన సీన్స్ ఉంటే కట్ చేస్తారు. ఒక ప్రోడక్ట్ అంతా తయారైన తర్వాత కదా నీకు తెలిసేది. ఒక డయాగ్రామ్ వేసేటప్పుడు ఆర్టిస్ట్ ఏం చేస్తాడు, ఫస్ట్ తన అవుట్ స్కెచ్ గీస్తాడు ప్లస్ గుర్తేసి. ఇదేంది బొమ్మ ఏమంటే ప్లస్లు మైనస్లు వేస్తారు అనుకుంటారు చూసేవాళ్ళు. కానీ వాడు చెక్కేటప్పుడు కదా దాని గురించి తెలిసేది. అదంతా అవుట్పుట్ చూసిన తర్వాత కదా దాని గురించి తెలిసేది నీకు. కథ ఇప్పుడు సృజన్ సినిమాకి వెళ్ళాడు హాలీవుడ్ బాలీవుడ్లో, అక్కడ ఒక చిన్న యాక్సిడెంట్ అయింది అని చెప్తే యాక్సిడెంట్ అయిందా, బాగా ఇప్పుడు డబ్బులు ఏమైనా తగిలినాయా, ఇప్పుడు బాగానే ఉన్నాడా, అంతా బాగానే ఉందా, హాస్పిటల్లో ఉన్నాడా, లేదంటే సినిమాకి వెళ్ళాడా అనే క్వశ్చన్లే వస్తాయి. కానీ దాన్ని విజువల్గా చూపిస్తే, దానిలో ఉన్న ట్విస్ట్లు విజువల్గా చూపిస్తే నీకు కనెక్ట్ అయ్యిద్ది. కానీ అది చిన్న మ్యాటరే, అంత చిన్న లాజిక్స్ అలా మిస్ అవుతారు మీరు అసలుకి. ఆ సినిమా స్టోరీ విని దానికి చిక్కిరి సాంగ్ ఎంత హిట్ అయిందో తెలుసుగా. అది ఏమన్నా రుద్దితే అయిందా హిట్? దాన్ని రీల్స్ చేశారు ఎక్కువ మంది ఆ హుక్ స్టెప్ వల్ల. అసలు సినిమా ఇంకా దానిలో ఇంకా నయ్యం. ఇంక అసలుకి సినిమా సిట్టింగ్స్కి వెళ్ళినప్పుడు ఆ సిట్టింగ్స్ బాగా జరగలేదు, ఎందుకంటే సినిమా స్టోరీ నచ్చలేదు. అందుకే సిట్టింగ్స్ బాగా జరిగినా అందులో మూల కథ సినాప్స్ బాగలేదు, అయినా కానీ వాళ్ళు ముందుకెళ్ళారు. మన దగ్గర డబ్బులు దోచేటాకి వెళ్ళారు. మనం సింపుల్గా మనం ఏం చేస్తాం, మనకు నచ్చిన పని ఉంటే అది చెయ్యం, మనకి ఎక్కువ కాస్ట్ అనిపించుకుంటే అది కొనుక్కోం, అనవసరం. దాని గురించి నీకు తెలుసు కదా. వాళ్ళు తీసేయ ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీ, మీకున్న నాలెడ్జ్ ప్రకారం తెలుగు సినిమా ఇండస్ట్రీలో వాళ్ళు బఫూన్ స్టోరీలు బఫూన్ కథలు తీస్తున్నారు కాబట్టి మీరు సినిమాలు చూడటం మానేయచ్చు, మీరు డబ్బులు సేవ్ చేసుకోవచ్చు. మేము చూసి ప్రజల డబ్బులు సేవ్ చేస్తామనేది మూర్ఖత్వం, అర్థమైందా? ప్రజలు ఆడియన్ ఎప్పుడు తనకి ఇష్టమైతేనే వెళ్తాడు, అది బాగున్నా బాగోకపోయినా. సో నాకైతే అలా అనిపించింది. ఆదిలోనే తుంచేయటం ఏంటి, వాళ్ళ ఐడియా ఏంటో, వాళ్ళ స్క్రీన్ ప్లే ఏంటో, వాళ్ళ మ్యూజిక్ సెన్స్ ఏంటో, వాళ్ళ సీన్స్ ఏంటో అవి అసలు మనకు కనెక్ట్ అవుతాయా లేదా, నీకు కనెక్ట్ అవ్వవచ్చు, వేరే వాళ్ళకి కనెక్ట్ అవ్వచ్చు కదా. అలా పబ్లిక్గా స్టేట్మెంట్ ఇస్తే నీకే ప్రాబ్లం అన్నా. ప్రాబ్లం ఇన్ ద సెన్స్ నిన్నెవరు ఏం చేయరు. ఇంకోసారి నీకు సెట్స్ దగ్గరికి వెళ్ళే అవకాశం ఉండదు, వేరే వాళ్ళు నీకు పంచుకునే అవకాశం ఉండదు. వాళ్ళు నీ మీద ట్రస్ట్ని కోల్పోతారు, నీకు చెప్పాల్సిన విషయాలన్నీ చెప్పరన్నా. సో ఎందుకు మీరు అలాగా నెగిటివ్గా, మీకు తెలిస్తే మీకు నచ్చలేదు ఓకే, దాన్ని అలా ఆపేసేయండి. నా మీటింగ్లో అనవసరం కదా దాని టాపిక్, అసలు అనవసరం కదా అసలుకి. మీకు ఓకే నచ్చలేదు, కథ తెలిసింది నచ్చలేదు, దీని గురించి నేను సినిమా వచ్చిన తర్వాత మాట్లాడతానని చెప్పొచ్చు. నోటి తొత్తారనమాట అది, మనం కొన్నిసార్లు ఆగదు. సో దీనివల్లే కదా ఫ్యాన్స్ అందరు డివైడ్ అయిపోయి కొట్టుకునేది. మీరు అందరినీ ఆడియన్స్ అందరినీ కలపాలి, ఏ ఫ్యాన్ వార్స్ జరగకూడదు, అందరినీ కలిసి ఒక ఇండస్ట్రీ లాగా ఉండాలి. ఇప్పుడు హాలీవుడ్ నుంచి ఎత్తుకొస్తారు మీరు, హాలీవుడ్లో అసలు అట్లా ఫ్యాన్ వార్స్ ఉంటాయా? ఉండవు. ఆ ఫ్యాన్ వార్స్ అంతా క్రియేట్ అయింది మీలాంటి చీడ పురుగుల వల్లే. సారీ, మీకు ఇది బాధ కలిగించవచ్చు. అందరి హీరోస్ కష్టపడతారు, అందరి హీరోలు ఎవడైనా హీరో అవ్వటానికి వాళ్ళ ముందు కష్టం ఉండిద్ది, ఎంతో కొంత ఉండిద్ది. కష్టపడింది ఏది రాదు ఊరక. ఒక పని చేసేవాడైనా పని చేస్తేనే కదా డబ్బులు వచ్చేది, వాళ్ళకి పని చేస్తేనే డబ్బులు వస్తాయి. కాకపోతే వాళ్ళకి అవకాశాలు ఈజీగా దొరికినాయి వాళ్ళకి ఇంతకు ముందు ఉన్నవాళ్ళు కాబట్టి, వాళ్ళ ఫాదర్స్ కానీ. వాళ్ళ ఫాదర్స్కి ఎట్ట దొరికినాయి, వాళ్ళు సీడ్స్ వేస్తేనే కదా. కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలంటే యూట్యూబ్స్ ఉన్నాయి, ఎంతమంది కొత్త వాళ్ళు రావట్లేదు, లిటిల్ ఫ్లవర్స్ మీ సైడ్ నుంచే వస్తున్నారు కదా. ఫిలిం మేకింగ్ ఈజ్ నాట్ ఏ ఎడ్యుకేషన్, ఫిలిం మేకింగ్ ఈజ్ ఏ ఆర్ట్. ఆర్ట్కి విద్య ఉండదు, ప్రాక్టీస్ మాత్రమే ఉంటుంది, మెప్పించటం మాత్రమే ఉంటుంది. ఆ బుక్కులో సేమ్ ఈ ఫేజ్లో ఈ యాంగిల్లో అలా ఏం ఉండదు. నువ్వు ఏది చూపిస్తే అదే ఆర్ట్, అది ఎంతమందికి నచ్చిందనే దాని మీదే హిట్ అనే కొలమానత ఆధారపడి ఉండిద్ది. సో నేను మీకు ఎంత చెప్పినా వేస్ట్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.